వెల్కమ్ టు ఆ ఛానల్ అమ్మతో నేను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంటిలో మేం చేసే విధంగా మీకు కోడి లివర్ ఫ్రై చేసి చూపిస్తామండి. అందుకు కావలసినటువంటి పదార్థాలు: అర కేజీ కోడి లివర్, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి, చెక్క 1 అంగుళం, 6 లవంగ మొగ్గ, 2 యాలకులు, 2 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు. లివర్ని చక్కగా ఇలా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి నీరు పోసి ఉడికించాలి. ఇలా ఉడికించినప్పుడు దానిలో ఉన్నటువంటి చెడు మలినాలు, వాసన అన్నీ కూడా పోతాయండి. చూసారా తెట్టులాగా పైకి ఎలా వచ్చేసిందో? ఇది కూరలో ఉంటే అంత బాగుండదు. ఈలోగా మనం మసాలాను వేపుకుందాం. చూపించినటువంటి పదార్థాలన్నింటినీ చక్కగా దోరగా సన్నని మంట మీద వేయించుకోవాలి. వాటితో పాటు ఎండుమిరపకాయలు కూడా వేయించి పొడి పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాత్రను పొయ్యి మీద పెట్టుకొని అందులో తగినంత నూనె పోసి ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, కాస్తంత ఉప్పు చేర్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగడం చాలా అవసరం అండి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగనివ్వాలి. చూసారా, చక్కగా వేగాయి కదా. వీటిని మరింత వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ ఏగిన మిశ్రమంలో 1 అర చెంచా పసుపు వేసి వేగనివ్వాలి. చూసారా, కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి లివర్ ముక్కలను వేసి చక్కగా అందులో ఉన్న తడి అంతా పోయి ఈ మసాలా దానికి పట్టుకునేలాగా వేగనివ్వాలి. లివర్ ఉడికిపోయింది కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. చూసారా, ఇందాక మనం ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం. ఉప్పు సరి చూసుకొని ఎంత ఉప్పు కావాలో ఇప్పుడు ఈ దశలో మనం వేసుకోవాలి. దీన్ని మూత పెడుతూ మళ్ళీ అడుగంటకుండా చక్కగా కదుపుతూ 1 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. చూసారా, చక్కగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేయాలి. మీరు గమనించారా, ఎండుమిరపకాయల్ని మనం మిక్సీ పట్టాం, కారంగా వేయట్లేదు. అప్పటికప్పుడు ఈ ఎండుమిరపకాయలు వేపి
పొడి పట్టి చల్లడం వల్ల రుచి మరింత ఇనుమడిస్తుందండి. దీంతోపాటు కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా మనం వేగనిద్దాం. దీన్ని అడుగంటకుండా మూత పెడుతూ మళ్ళీ దాన్ని కదుపుతూ అడుగంటకుండా దీన్ని చక్కగా వేగనివ్వాలి. చూసారా, దీన్ని ఇలాగే వదిలేస్తే అడుగు పడుతుంది. అలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కదుపుతూ చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టుకునే విధంగా వేగనివ్వాలి. చూసారా, పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. ఏ ముక్క కాక ముక్క చక్కగా విడిపోయి చాలా బాగుంది. చూడడానికి చాలా బాగుంది కదండి, నోరు ఊరిపోతుంది. దీన్ని ఇలాగా చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇందులో మరి కాస్త కొత్తిమీర జల్లుకొని తింపేసుకోవడమే. ఎలా ఉంది? నచ్చిందా మా స్టైల్ కోడి లివర్ ఫ్రై?